రా సినిమా అయితే బ్లాక్ బాస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరైనా అయితే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. బాబు గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబు డోల్ గారిని యానిమల్ తర్వాత ఇలాంటి సినిమాలు చూస్తాను నేను ఫస్ట్ టైం. బాలయ్య గారు, బాబు డోల్ గారు వచ్చే సీన్స్ అయితే మామూలుగా లేవు. దుమ్ము దులిపింది. నాకు సౌండ్ అర్థం కావట్లేదు. ఇల్లు థియేటర్ ప్రాబ్లమా లేకపోతే తమన్ గారి ప్రాబ్లమ్ నాకు తెలియట్లేదు. థియేటర్ ప్రాబ్లం కాదు, థియేటర్ వాళ్ళకి చెప్పాలి. సౌండ్ అసలు సౌండ్ ఇవ్వట్లేదు. ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయింది. స్పీకర్ లో పలిపోయినట్టు వాళ్ళకి చెప్పాలండి. ఐమాక్స్ సినిమా పరంగా అయితే అన్ని ఉండబోయే సినిమాలు అయితే నీకు బోర్ అనేది ఏం కొట్టదు. సినిమా అయితే 2.5 గంటలు ఈజీ కూర్చోవచ్చు. బాలయ్య సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మిగతా క్యారెక్టర్లు అయితే అన్ని బాగుంటాయి. పాప మీద వచ్చే సీన్స్ అయితే దుమ్ము దులిసిపోయినాయి. ఆర్ట్స్ మీద వచ్చే కూడా మామూలుగా లేదు. మనం అనుకుంటాం డబుల్ క్యారెక్టర్లు అన్ని. డబుల్ క్యారెక్టర్లు అయితే లేవు. సింగిల్ క్యారెక్టరే. డాకు మహారాజ్, సీతారాం ఆ 2 క్యారెక్టర్లే ఉన్నాయి. ఎక్సలెంట్ చూపెట్టాడు. ఇన్ని రోజులు ఆయన బాలయ్య గారిని చూస్తాను నేనైతే ఫస్ట్ టైం అండి. ప్రతి సినిమాలో ఎక్సలెంట్ ఉంటారు కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్సలెంట్ గా ఉంటారు. రేటింగ్ అండి, రేటింగ్ గురించి అట్లా సినిమా బ్లాక్ బస్టర్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అన్న తర్వాత అటర్ ఫ్లాప్ అంతే. సినిమా అయితే బ్లాక్ బస్టర్. రేటింగ్ అనేది ఏం లేదు.